12 మంది వరకు ప్రస్తుతానికి సీరియస్గా హాస్పిటల్లో ఇంజ్యూర్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. 8 నుంచి 10 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ముందుగా ట్రైన్లో పొగ వచ్చింది, మంటలు అంటుకున్నాయి. ఈ నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి దూకి దూరంగా జరిగారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ నిజానికి ట్రైన్ ఫైర్తో క్యాచ్ అవ్వలేదు అండ్ అట్ ది సేమ్ టైం పొగ అంటూ కూడా ఏమీ లేదు. వదంతుల కారణంగానే ట్రైన్ని చైన్ లాగి ప్రయాణికులే ఆపినట్టుగా ఒక ఇన్ఫర్మేషను. అలాగే ఇన్ఫర్మేషన్ గార్డ్ ద్వారా చేరడం లోకో పైలట్ ట్రైన్ ఆపేసినట్టుగా తెలుస్తోంది. ద మూమెంట్ వాళ్ళు అందుబాటులో ఉన్న ఎగ్జిట్ నుంచి బయటకు దూకేసి అటు ఇటు కూడా దూరం జరిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ ట్రైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రాక్ మీద నుంచి ఇంకా దూరం జరిగే ప్రయత్నంలో ఉండగా ట్రైన్ వచ్చేసింది. సో ఒక్కసారిగా ఆ ట్రైన్ కింద దాదాపుగా 20-30 మంది వరకు కూడా పడిపోయినట్టుగా తెలుస్తోంది. 8 మంది మృతదేహాలను అక్కడ ఆల్రెడీ ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తోంది. ఆ నెంబర్ 10 అని అంటున్నారు. అలాగే చాలా తీవ్రంగా గాయపడ్డ వాళ్ళని అక్కడి నుంచి స్థానిక హాస్పిటల్స్కి తీసుకెళ్లారు. వాళ్ళలో కూడా చాలామంది సీరియస్ ఇంజూర్డ్ అని చెప్పి తెలుస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో పరండా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఇన్ఫర్మేషన్ వచ్చింది, విచ్ మీన్స్ మనకి సన్సెట్ అవుతున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం స్క్రీన్పై. సమ్వేర్ అరౌండ్ 4 o'clock 4:30 మధ్యన ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫర్మేషన్ మీడియాకి విదిన్ హాఫ్ అన్ అవర్ 40 minutesలో వచ్చేసింది. బట్ ఇంకా రైల్వేస్కి సంబంధించిన అధికారులు అక్కడికి వస్తున్న దృశ్యాలు మనకి ఏం కనిపించట్లేదు. లేటెస్ట్ విజువల్స్లో మేబీ రైల్వే అధికారులు కూడా విషయాన్ని ట్రాక్ చేయడం కోసం అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. సో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు అందే అవకాశం ఉంది.